పొద్దున మన బండి అవతారం చూడండి. మామ ఏం పీక్తున్నారా? ఇదే నా ఫేమస్ ప్రసాదం. చూడండి, కెమెరాస్, ల్యాప్టాప్, బ్యాటరీస్, పవర్. Hey, you, Zero. Good morning. Good morning, Mr. Veg. Good morning, Rabi. Guys, good morning. ఎప్పుడో లేద్దాం అనుకున్నాం, కాకపోతే ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చింది. అయ్యో, క్యాంపింగ్ టెంట్. క్యాంపింగ్ టెంట్ నుంచి మెల్లగా బయటికి వెళ్తే ఇది గైస్ మన బైక్స్. And there you can see petrol bunk. పొద్దున లేసాము. అరే చీరలు బయటనే పెట్టిన ఎవడన్నా ఎత్తుకోవచ్చారా? 2 చీరలు బయటనే ఉన్నాయి. ఇంకోటి ఉంది ఇగో, నాదే కానీ మీరు ఉసురుగా అని చెప్పి నేను ఊకున్నా. సో ఇవాళ ప్లానింగ్ ఏంటంటే గైస్, ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఆగరా. సో టుడేస్ ప్లాన్ ఇస్ గైస్ ఏంటంటే, మనం ఇవాళ అన్నవరం దర్శనం చేసుకొని సీదా వైజాగ్ కొట్టేయాలి. వైజాగ్లో ఏంటంటే డార్మెటరీస్ ఉన్నాయి, డార్మెటరీస్లో స్టే చేయాలి. నా జుట్టుని అవాయిడ్ చేయండి కొంచెం, ఎప్పుడు లేచినా కదా చాలా గజిబిజిగా ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది. సో ఓకేనా, లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ సన్. అసలు ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా కానీ సమ్మర్ నిద్ర అవ్వాలి. చూద్దాం ఈరోజు మంచిగా తొందరగా రెస్ట్ తీసుకోమంటే ఎడిటింగ్ చేసేయాలి. ఎవరా వంకాయ నైట్ అంతా జాగారం చేసి 2 గంటలకి మంచి నా ముక్కలు వండుకొని ఎలకలెక్కనే దాన్ని ఆడుతున్నాడు. ఏం చేయాలి? చెప్పడం మర్చిపోయాడు. పీకిన ఇగో కాదు. అరే సార్, ఎవరి దగ్గర ఛార్జింగ్ ఉందిరా దేంట్లో గుట్ట అసలు వీడియోస్ కాపీ చేసుకోవడానికి? ఈడ పెట్టుకోవాలి, ఏడ పెట్టుకోవాలి? వంకాయలు ఛార్జింగ్ చేసుకోవడానికి. మిస్టర్ వెజ్ వంకాయ్ పొద్దున మన బండి అవతారం చూడండి. యాక్చువల్గా ఏం లేదు, ఇందులో ఫ్యూజ్ పెట్టిన, ఎందుకంటే మనకు ఇది మొబైల్ ఛార్జర్ వర్క్ చేయడానికి. ఎందుకంటే ఊకి మనం పవర్ బ్యాంక్ ఎట్లా వాడడం మనకు అలవాటు లేదు కాబట్టి ఇది ఇగో ఈడ ఈ ప్లేస్లో పెట్టేసి ఇది ఈడ పెట్టేస్తే ఇఫ్ ఇన్ కేస్ వర్క్ చేస్తే ఇది వర్క్ చేస్తే ఎందుకంటే మన గోప్రోకి చాలా యూస్ఫుల్ అవుతుంది. దానికోసం అని ఇప్పుడు ఇదంతా తిప్పాల్సి వచ్చింది. మామ ఏం పీక్తున్నారా? ఇడు ఆల్రెడీ వీడు పీకేసుకున్నాడు. ఇప్పుడు మాది మేము పీక్కుకోవాలి. దానిపైన లగేజ్ మొత్తం సెట్, అది ఒకటి ముంగట మౌంట్ చేసుకుంటే అయిపోయా. అరే ఇంట్లో రైడింగ్ జాకెట్స్ ఉన్నాయి, ఇంకో బ్యాగ్ ఉంది, కథ కార్ఖానా చాలా ఉంది. ఫస్ట్ అది మీద వీకేద్దాంలే. ఇలా పీక్కోవాలండి. ఇక్కడ ఇలాంటివి 4 వస్తాయి, చూపిస్తాను. ఒకటి ఇది 2 అన్నమాట. ఆడ పీకేసాడు మావాడు. ఇప్పుడు దీన్ని మంచిగా నీట్గా మడక పెట్టుకోవాలి, లేకపోతే గుడిసిపోద్ది. ఇలా మడత పెట్టుకోవాలన్నమాట. ఇది పట్టుకో, వీడియోది మేము దికాతో. ఇది జిప్పు ఉంది కదా, దీనిలో జిప్పు లాక్కోవాలి. దగ్గర చూసుకుంటే ఎక్కడ ఏమంటారు, చిలుకుంటుంది తెలుసా?
అలా చిక్కుకోకుండా చూసుకోవాలి. అయిపోయిందా? ఇప్పుడు ఇది ఉంది కదా, ఉంది. ఇది చూసుకోండి, ఇది ఇబ్బంది పడకూడదు. దగ్గర చుట్టూ పెండ కుక్కిన అడుగుతున్నాడు దాన్ని. ఇంతే మామ, దీనితో కథం పని కథం మామ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అన్నవరం. యాక్చువల్లీ ఏ బ్యూటిఫుల్ నేచర్ అండ్ బ్యూటిఫుల్ పెట్రోల్ బంక్, బ్యూటిఫుల్ క్యాంపింగ్ ఏరియా, బ్యూటిఫుల్ చెట్టు, బ్యూటిఫుల్ అభిగాడు, బ్యూటిఫుల్ సుధీర్ గాడు, మిస్టర్ వంకాయ్. సో ప్రజెంట్లీ ఇక్కడ నుంచి అన్నవరం ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. సో మేము మా ప్లాన్ ప్రకారం అయితే 20 కిలోమీటర్స్ వెళ్ళాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూమ్ తీసుకొని జర ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి పోయి పీస్ ఆఫ్ మైండ్ ఎంజాయ్ చేయాలి కొద్దిసేపు. ఎందుకంటే ఇక్కడ ఈ వాష్రూమ్స్ ఉన్నాయి, ఇలా అసలు చెప్పలేకపోతున్నా, అంత దారుణంగా ఉన్నాయి ఇవి. సో ఇది ప్రతిపాడు అనమాట, ఈ ఊరి పేరు వచ్చేసి ప్రతిపాడు. ఈ ఏరియాలో మేము క్యాంపింగ్ చేసినాం యాక్చువల్లీ. సో ఇప్పుడు అన్నవరం వెళ్ళేసి అక్కడ నీట్గా ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకున్నాక రూమ్కి వచ్చి రూమ్ వెకేట్ చేసి సీదా హెడ్ టు వైజాగ్లో కూడా మనకు ఆల్రెడీ రూమ్ ఒకటి అభి వాళ్ళ తమ్ముడు సెట్ చేస్తే అన్నాడు. ఒకవేళ అది సెట్ కాకపోతే ఏంటంటే మనం డార్మెటరీస్లో ఉండాలి. డార్మెటరీ పర్ పర్సన్కి 200 or 300 ఏమో పడుతుంది అంతే. రేపు డన్ మామ, ఆల్ సెట్. చలో గైస్, ఇంకా లెట్స్ గో. ఇంకా ఎవ్రీథింగ్ ఆల్ ప్యాక్డ్ అప్ అంతేనా? ఎవ్రీథింగ్ ఓకేనా రా? సెట్టా? ఈ బైక్ సీట్లో పెట్టి ఈడో క్యాంపింగ్ టెంట్ పెట్టాం అనమాట. మస్తు అనిపించింది నాకు ఫీల్. రైడ్ షురూ హో గయా హే. అంకల్ జీ నమస్కారం. గొత్తిల్లే నాన్ గొత్తిల్లే. అన్నవరం వెళ్ళే కమాన్ ఇది. ఇక్కడ నుంచి ఇంకా అప్రాక్సిమేట్లీ ఒక 15 kilometers or 12 kilometers ఏమో ఉంది డిస్టెన్స్. మెయిన్ రోడ్కే ఉంటుంది కమాన్. ఇట్లా టర్నింగ్లో లెఫ్ట్ సైడ్లో కమాన్ ఉంటే రైట్ సైడ్ నుంచి అయితే వైజాగ్ వస్తుంది. శ్రీ ప్రిన్స్ హౌస్ దాబాస్ అయితే బాగానే ఉన్నాయి, పెట్రోల్ బంక్స్ కూడా ఉన్నాయి, రక్షక్ కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం సీదా పోయి ఒక రూమ్ తీసుకొని హాట్ వాటర్తో దర్శనం కదా రెసిడెన్సీ. కుక్క నిన్ను అస్సలు నమ్మను నేను. కాక 100 రూపాయలు కూడా ఇస్తాడు, ఎప్పుడు తీసుకుంటా. ఇది ప్రజెంట్ మేమున్న రూము. దీన్ని రూమ్ అనాలో ఇంకేమనాలో, ఎందుకంటే పర్టికులర్లీ ఇంత టైమింగ్ అన్నట్టు మేము మాట్లాడుకున్నాం గైస్. ఇంత టైమింగ్ అన్నట్టు మాట్లాడుకున్నాం. ఏంటంటే జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఒక 2 hours దర్శనం అయిపోయాక అన్నట్టు మాట్లాడుకున్నాం. దానికి 400 ఛార్జ్ చేసిర్రు అయ్యా మాకు, 400. సో ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అప్ అయినా, అభియాడు కూడా ఫ్రెష్ అప్ అయ్యిండు, అండ్ సుధీర్ గారు లోపల ఉన్నాడు. లోపల ఫ్రెష్ అప్ అని పోతుండు. ఆడ ఫ్రెష్ అప్ అయిపోయినా అనుకో ఇంకంతే, పోయి చక్కగా దర్శనం చేసుకొని వచ్చి ఇప్పుడు ఎంత అయితే లగేజ్ మొత్తం తీసినామో అంత లగేజ్ మళ్ళీ ప్యాక్ చేయాలి. అది మాకు సుక్కలు కనిపిస్తాయి. ఇగో ఇక్కడ చూడండి, మెయిన్ ఇక్కడ చూడండి. కెమెరాస్, ల్యాప్టాప్, బ్యాటరీస్, పవర్ బ్యాంక్, ఇన్ని గనం తప్పదు. ఇగో ఈవెన్ నేను నాన్న కూడా ఇక సెనా కూడా పెట్టుకో చూసారు. అట్లుంటుంది రైడర్ కష్టాలు అన్నమాట ఇవి, అప్పుడు ఉంటుంది. సో ఇంకేంటి గైస్, మరి ఆల్ సెట్టా? అంత మంచిదేనా? మేమైతే దర్శనంకి వస్తాం గుడికి, మరి మీరు వెళ్ళిపోతారు. కొబ్బరికాయ కొట్టలేము కదా, కొబ్బరికాయ కొట్టి మనం క్యారీ చేయలేం, చాలా ఇంపాసిబుల్. సో సారీ డాడీ, కొబ్బరికాయ కొట్టాం, నేను కొట్టలేదు. ప్లీజ్ చేయమనుకో. బాయ్, సీ యూ ఎట్ ద టెంపుల్. టాటా. ఏందో ఎంత రాస్తుంది. మనం దర్శనానికి పోతున్నాం. 10 రూమ్లా మనం వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చి మాట్లాడుతున్నాం. ఇట్లా కూడా అమ్ముతారా? మంచిగా ఉంది మామ అది. రైట్, చలో గైస్ పెట్టుకో.
వస్తుంది. ఫస్ట్ హైట్ ఒక్కొక్కరిగా తీసేది. ఇదే నా ఫేమస్ అన్నవరం ప్రసాదం. సత్యనారాయణ ప్రసాదం ఇది. ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డు ఎంత ఫేమస్, సత్యనారాయణ ప్రసాదం అంత ఫేమస్. ఓహో, అన్నవరం ప్రసాదం అయితే తినేసినాం. చేతులకు మొత్తం అదే అంటుంది, కానీ టేస్ట్ మాత్రం క్రేజీ గైస్. లిటరల్గా ఫిదా అవ్వాల్సిన టేస్ట్. నాకు 15 నిమిషాలలో దర్శనం అయిపోయింది. 10 నిమిషాలు, ఎక్కువసేపు కూడా అవ్వట్లేదు. ఇంతరా 10 నిమిషాలు కదరా మన దర్శనము. గైస్ బొమ్మలు కావాలి ఎవరికన్నా. ఇప్పుడు బొమ్మలు కావాలంటే బొమ్మలు ఇప్పిస్తాం మన. ఏమంటున్నారు? దర్శనం అయితే వితిన్ మినిట్స్లో అయిపోయింది. వితిన్ 15 to 10 to 15 minutes గైస్, అంతే. అంతకుమించి ఎక్కువ లేట్ పడుతుంది. వైజాగ్ ఇప్పటి మొత్తం ఈ టెంపుల్ మ్యాట్స్ అయిపోయాయి కదా. ఇది ఒకటి యాక్చువల్లీ దుర్గామాత టెంపుల్ ఉండే, అదొకటి స్కిప్ చేయాల్సి. ఈ దరిద్రుడు వల్ల, ఏం చేశాను, ఈ దరిద్రుడు వల్ల, వీడి వల్లనే మొత్తం అంతా అయింది. నీ వల్లనేరా. టెంపుల్ దర్శనం అంటే ఇక్కడ అయినంత ఈజీగా ఉంటుంది ఒక విజయవాడ. ఈజీగా 1 hour నుంచి ఉంటాం మనం. ఇటు 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 ఇట్లా పోయి ఇటు తీసుకొని రైట్ ఇటు నుంచి పోదాం. ఇది ఎందుకు కరెక్ట్ టైంలో వీడియో రికార్డ్ చేయనప్పుడు డాడీ ఫోన్ చేస్తాడు. అది ఎప్పుడైనా కాదు, ఎప్పుడైనా సార్. అది లేటెస్ట్ ప్రతి ఒక్క డాడీకి ఉండే అలవాటు. కరెక్ట్ మూమెంట్లో ఫోన్ చేస్తాడు. యాక్చువల్ టెంపుల్ ఇది. దిస్ ద టెంపుల్ గైస్. ఇది బ్యాక్ సైడ్. ఫ్రెండ్స్, అన్నవరం రండి, అన్నవరం ప్రసాదం తినండి, చాలా మంచిది. మా సైడ్లోకి ఇంకా అదే ఉంది. ఇట్లా పోతే మన బైక్స్ వస్తే బైక్స్ దగ్గరికి వెళ్ళిపోయి స్టార్ట్ అయిపోదాం. థ్యాంక్ గాడ్ ఇతనన్నా వీడియో రికార్డ్ చేయగలిగినా, లేకపోతే నా మా దర్శనం కూడా అయిపోయింది. లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది. నాకు చెట్టు అక్కడ. అండ్ ఇది వచ్చేసి శ్రీదేవి రెసిడెన్సీ ఏదో ఉంది అక్కడ కనిపిస్తుంది అక్కడ. సో అది వచ్చేసి టెంపుల్. మాకు దగ్గర నియర్లీ ఒక 500 meters లోపే టెంపుల్కి ఎక్కేది ఉంటుంది అనమాట. చూడ అంతేనా గైస్? ఇగో ప్యాకింగ్ డన్. ఇది మేము అంటే 1 hour అని చెప్పేసుకుని కాక 2-3 hours అయిపోయింది. 400 rupees. సో అక్కడ పార్కింగ్ ఛార్జెస్ 20 rupees, 2 bikes కాబట్టి. ఇంకా ప్రసాదం ఛార్జ్ కూడా 20 వేసుకోండి. 60 + 40 100 400 rupees. ఇవాళ డే మా బడ్జెట్ వచ్చేసి 500 rupees, జస్ట్ 500 rupees. ఇంకా లేట్ చేయకుండా ఇవన్నీ ఇది చేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా టాటా ఇంకా బైక్ కూడా కనిపిస్తా, హోటల్ కూడా చూపిస్తా. ఓకే, ఏం పేరు? పేరు కిరణ్. మీ ఇక్కడేనా? ప్రాపర్ ఇక్కడేనా? అండ్ గైస్ ఇదే మేమున్న రెసిడెన్సీ. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మీకు టెంపుల్కి వెళ్ళే రూట్ వస్తుంది. ఇంకా ఆల్ సెట్ ఆన్ ది బైక్స్ సారీ మొత్తం బ్యాగ్స్ పైన. ఇది ప్యాక్, అది ప్యాక్. ఇంకా బ్యాగ్ కొట్టుకోవాలా? ఇదే గైస్. అక్కడ నుంచి జస్ట్ ఒక 5 kilometers వచ్చినామారా మనం? 5 kilometers వచ్చినాం కదా. 1 kilometer వచ్చాం. అంతేనా? 1 kilometer పైన వచ్చిన వాళ్ళ సరే 2 kilometers వచ్చినాం. మీది కాదు నాది కాదు, 2 kilometers వచ్చినాం గైస్. బ్రంచ్ చేద్దామని ఆయన అంట, బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్. అది కూడా ఎక్కడ? మెయిన్ రోడ్. అవి మన బైక్స్ పక్కనే
గోదావరి మేము మళ్ళీ చెప్పు. మేము గోదావరి ఎట్లా ఇక్కడ ఇక బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు తినేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా సీదా వైజాగ్. మా మమ్మ వేసాం ఇగో ఇడ్లీ వాడిని పట్టించుకోకండి. బాగా వదులుతున్నాడు, బ్లాగ్లో వదులుతున్నాడు. నేను అనుకున్నంత అయితే మీరు తప్పదు, మీరు ఒకటి అడ్జస్ట్ అవ్వాలి. వచ్చిండి అయ్యా, నేను వస్తున్నా. గోదావరిలో ఉన్నప్పుడు గోదావరిలో మేము కూడా సెటప్ అంటే ఇది బాబాయ్. ఓకే గైస్, తిన్నాక చెప్తా ఇక. అసలు ఇడ్లీ సో గోదావరి వాళ్ళ రుచుల్లో మనం వచ్చేసి ఇడ్లీ అయితే ఆర్డర్ చేసేసాము. మంచి చట్నీ, ఏంటో చట్నీ నెలలో ఉంది, గట్టి చట్నీ ఇదేదా అదే. హలో గైస్, గోదావరి రుచులు అయితే మా బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ అయిపోయింది. ప్లేట్ ఇడ్లీ తిన్నా, ఒక దోశ తిన్నాయి. అమ్మ పురుసద్దుగా కడుపు నిండిపోయింది. ఇప్పుడు సీదా ఇక్కడ నుంచి 125 కిలోమీటర్స్ వైజాగ్ 7 Hills అపార్ట్మెంట్ బాయ్స్ హాస్టల్ అనమాట. అది డార్మెంటరీస్ కూడా అన్నానే. ఐ లవ్ ద టేస్ట్ మ్యాన్. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఉన్న కారంగా ఉండదు, ఇక్కడ అన్నీ సప్పగా ఉంటాయి, బిల్కుల్ సప్పగా ఉంటాయి. అదొకటి తప్ప మిగతా అంతా ఓకే. ఇప్పుడు జర ఎవరు తిన్నా జర ఆయాసం అవుతుంది కదా, మాట్లాడిన కూడా వస్తలేదు. ముంగడ సీనరీ తీసుకొని కాలు ఎంజాయ్ చేసాను అంతే. దీని గురించి నేను ఏం కూడా చెప్తేనేమో కింద కామెంట్ సెక్షన్లో ఏమొస్తే మాకు తెలియదు అని కొత్త చెప్తున్నావు అంటారు. అందుకే నేను ఏం చెప్పా, ఐ జస్ట్ వాంట్ సే దట్ లుక్ ఎట్ ద వ్యూ అండ్ ఎంజాయ్. ఇంకా దాదాపు మనం పోవాల్సింది ఇంకా 120 కిలోమీటర్లు ఉంది కాబట్టి జస్ట్ ఈ సీనరీ చూపిద్దామని నేను క్యామ్ ఆన్ చేసిన ఇప్పుడైతే ఎస్పెషల్లీ. అండ్ ఈ ఏరియాలో ఇలాంటి ఏరియా కాదు, కొంచెం ఇట్లా రద్దీగా ఉండకుండా నార్మల్గా ఉందనుకో డ్రోన్ షాట్ తీద్దాం అనుకున్నాం. కాకపోతే కొంచెం రద్దీ ఉంది కాబట్టి డ్రోన్ షాట్ క్యాన్సిల్. ఇక్కడ ముంగట ఇంకా సీనరీస్ బాగా వస్తాయి కాబట్టి ముంగట మంచి డ్రోన్ షాట్స్ తీస్తాను. ఓకే, అంటే నాకు డ్రోన్ ఎగరం కూడా రాదు, మామూలుగా వస్తుంది, వాడు తీస్తాడు, నేను తీయను. నేను జస్ట్ ఐ విల్ షో యూ వాట్ ద డ్రోన్స్. ఓకే బా, నా చెప్పు ఒకరా ప్లీజ్. అమ్మా ఇది పడిపోయింది, నాకు కూడా తెలియదు. సుధీర్ గారు చూసి అరే అవలే నీ చెప్పు పడిపోయిందిరా బాడకావంది తిడితే అమ్మదినమ్మా. థ్యాంక్స్ రా. దీనివల్ల ప్రాబ్లం అంతా. కాల్ చేయ నాకు. దీని అమ్మ కాయ మాత్రం చాలా దారుణంగా ఉంది. అదే చెప్పు పడిపోయింది, జోడు పడిపోయింది అన్నాడు. జోడు చెప్పులు. అరే ఆంధ్ర వాళ్ళు జోడిచ్చి కొడతా అంటారు. జోడొచ్చి ఈ నిబ్బా రైడర్ జోడు వీడియోలో పడాలని, లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉంటుండో మనకు తెలియదు, కానీ ఇది మాత్రం కావాలని. వితౌట్ ప్రాపర్ గియర్ లేదు, ఒక వెనకాలకి హెల్మెట్ లేదు, కింద షూస్ లేవు. ఎందుకురా లుక్ ఎట్ దిస్ నిబ్బా రైడర్స్. ఏం కొడతారు బ్రో, ఊకే దమ్ చేస్తున్నాడు. గాయస్ ఇవేవో చూసిర్రా, ఇవి రౌండ్గా, ఈ రౌండ్ ఏంటి ఇవేమో వీటిని ఏమో అంటారు. అరే సుధీర్ ఏమో అంటావు కదరా వీటిని జొన్ననా మొక్కజొన్న కదా. మొక్కజొన్న ఇలా పెడతారంట. మరి ఎందుకు పెడతారో సుధీర్ గానికి అయితే ఎరక, నాకైతే ఎరకలేదు. అప్పటికిప్పటికి రోడ్లు చూస్తే నాకు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది గాయస్. చాలా అంటే చాలా, అప్పుడు చాలా దారుణంగా ఉండే మరి రోడ్స్, ఇప్పుడు చాలా అంటే చాలా బెటర్ అయినా తెలుసా. కలిచ్చి పడేసింది కదా సీనరీ. జగన్ మామయ్య తవ్వినందుకో మరి ఇంకేదేనికో తెలియదు, కానీ నిన్న నుంచి ఈ ఫాగ్, ఈ మంచు అదే విధంగా ఉంది. ఈ ఆడ చూసి మంచే
మరి ఎందుకు ఉందో అర్థం కావట్లేదు, కానీ ఘోరంగా అంటే ఘోరంగా మంచి ఉంది. మంచి ఇక్కడ డ్రోన్ షాట్ తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే ఈ టెంపరేచర్కి ఉండలేము గాయస్. ఇక్కడ నిజంగా చెప్తున్నా, చాలా దారుణంగా ఉంది టెంపరేచర్. అస్సలు రోడ్ మీద ఆగలేము. ఒక 5 minutes అయినా మొత్తం తడిసిపోవాల్సిందే, అంత ఘోరం టెంపరేచర్ ఉంది మాకు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే గాయస్, నిబ్బారెడ్లు చాలా ఘోరంగా తగ్గుతున్నారు ఇక్కడ. ఆ నిబ్బారెడ్డితో ఫుల్ టైం పాస్ అవుతుంది తెలుసా. 110.93 ఫోన్పే కార్డ్ ఒకటి ఉంది. కార్డ్ ఏమంటే కార్డ్ ఇస్తా, ఒక్క నిమిషం. దాంట్లో కొట్టండి 900.75. మీరు వైజాగ్ దగ్గర ఉన్నప్పుడు మీకు ఈ సిగ్నల్స్ అన్నీ మంచి దర్శనం ఇచ్చేస్తాయి అనమాట. బికాజ్ వచ్చిర్రా నాయన వైజాగ్ దగ్గరలో ఉన్నారు మీరు కూడా అన్నట్టు ఒక సూచన చూపిస్తాయి అనమాట. అండ్ వీటి పక్కన ఏంటంటే మీకు చాలా మటుకు సిమెంట్ ఫ్యాక్టరీస్ కనిపిస్తాయి. ఈ ఆంధ్రాలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు నాకు ఇసుకైతే ఏడ ఒకటి ఉండవు. ఇవన్నీ జగన్ మామయ్య అని అనుకుంటారు అందరూ, కానీ అది ఎంతవరకు నిజమో కాదు తెలీదు. ఇక సాగర్ సిమెంట్ అంటే మాకు చెప్తున్నా, ఇవన్నీ సిమెంట్ కంపెనీసే. మీకు ఇంకా మీరు వైజాగ్ ఎంట్రీ అయినప్పుడు ఆర్ విజయవాడలో ఎంట్రీ అయినప్పుడు కూడా మీకు సిమెంట్ ఫ్యాక్టరీస్ చాలానే తగులుతాయి. చాలా అంటే చాలా. ఇవి సిటీ అవుట్స్కట్స్లోనే ఉండాలి, ఎందుకంటే దీనివల్ల వచ్చే పొల్యూషన్ చాలా డేంజరస్ కాబట్టి మ్యాక్సిమం సిటీ అవుట్స్కట్స్లోనే ఉంటాయి ఇవన్నీ. లుక్ ఎట్ దట్, అట్లా అన్నమాట. అవి చాలా డేంజరస్ గైస్. ఆ పొగ కూడా హెల్త్ చాలా ఖరాబ్ చేస్తుంది ఆ పొగ. అలా వెరీ వెరీ డేంజరస్ అది. ఏంది వీళ్ళు మనల్ని చూస్తారు బాగా. మ్యాక్సిమం టు మ్యాక్సిమం కొట్టాలి బ్రో. అప్పటి నుంచి చూస్తుండే అందులోకి ఇళ్ళకి అనలే, అందుకే బాగా చెప్పిన. ఈ జనాలు కూడా ఇక్కడ బాగాలేదు. ఇప్పటిదాకా ముందు చాలా ప్లేస్లో ఇది అప్పటికిప్పటికి చూసుకుంటే ఇది చాలా బెటర్ గాయస్ రోడ్. నేను 2.5 years 3 years బ్యాక్ వచ్చినప్పుడు అసలు దారుణం ఇది. ఇప్పుడు చూసుకోండి మా ఇస్మతి సెట్ ఉంది రోడ్. నిన్నటి వ్లాగ్లో అనుకుంటా నేను చెప్పిన అనమాట, ఇటు చెట్లు మధ్యలో రోడ్ ఉండాలి. నిన్నటి వ్లాగ్లో ఇవాళ మార్నింగ్ ఏమో చెప్పిన చూడండి. ఇక్కడ సేమ్ అదే విధంగా ఉండే వెనకాల, కాకపోతే గోపురం చాలా లేట్గా ఆన్. సో దానికి అట్లా వెళ్ళిపోయింది, కానీ సీనరీ బాగుండే. దీనికి వచ్చే ముందు ఒక జంక్షన్ వస్తుంది, లెఫ్ట్ వెళ్తే అనకాపల్లి, రైట్ వస్తే విశాఖపట్నం అనమాట. లెఫ్ట్ పోవద్దు, రైట్ రావాలి. వైజాగ్ అని చూపిస్తుంది, విశాఖపట్నం అని. రైట్ వస్తే మీకు ఈ సీనరీ కనిపిస్తుంది అనమాట. ఇట్లా బ్రిడ్జ్ మీకు వెళ్ళి అనుకో గాయస్, మీరు డైరెక్ట్ ఎట్లా అంటే సీదా కోల్కత్తా భువనేశ్వర్ వెళ్ళిపోతారు అనమాట. మనం ఈ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి దిగి ముంగట ఒక బ్రిడ్జ్ రూట్ వస్తుంది అనమాట. అంటే లైక్ ఇట్లా టనల్ టైప్ చిన్నగా రాదా, ఇట్లా నుండి మధ్యలోకి వెళ్ళి సేమ్గా పొక్కలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం కార్నరింగ్ కాకపోతే జాగ్రత్త ఉండాలి కార్నరింగ్లో. నేను ఎందుకు జాగ్రత్త ఉండాలి, మెయిన్ రీజన్ ఏంటంటే నా ఫ్రంట్ టైర్ ఉందా, ఫ్రంట్ టైర్ గుండు ఉందన్నమాట. నా కొడుకులు పండగ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు చూడు. పండగ పెట్టి లెఫ్ట్ ఎంత ఉన్నా పండగ పెట్టచ్చు, కానీ రైట్ పండగ పెట్టాలంటే ఎందుకు భయం అవుతుంది. అట్లా ఇట్లా పోవాలన్నమాట. ఇది వైజాగ్ రోడ్. మా అంటే ఇక్కడ నుంచి ఇంకొక 25 kilometers ఏమో ఉంది అంతే. అనకాపల్లి లెఫ్ట్ పోతే అనకాపల్లి. ఒరేని అబ్బా ఎవడు నడి రోడ్లో ఆపేసాడు. కార్నరింగ్ మా ఇస్మతి గిర్ వావ్. క్రేజియస్ట్ కార్నరింగ్ ఎవర్. ముసలోడా నేనైతే పెట్టిండయ్యా అనుకున్నా సుధీర్ గారు. ముసలోడా ఆ ముసలోనికి పెడుతుండే చూడు.
7 kilometers to our dormitory rooms. ఏ వైజాగ్ ముంగట రైట్ సైడ్లో స్టీల్ ప్లాంట్ రోడ్ ఈయన జర నయం ఉన్నది. లెఫ్ట్ సైడ్లో చూస్తే ట్రక్ టర్మినల్ పార్కింగ్ ఉన్నది. ఇదంతా వేస్ట్ ఏరియా ఉన్నది. ఏమంటారు రైట్ సైడ్లో ఉంది హెచ్పి ఇదిరా మన ఆయిల్ది పెట్రోల్ది. రైట్ సైడ్లో ఉన్నది మొత్తం పెట్రోల్ది. హెచ్పి ఫ్యూయల్ కంపెనీ అది. లుక్ అట్ దిస్ సోలార్ ప్యానల్స్. దీని అమ్మ ఇనియం సోలార్ ప్యానెల్ ఉంటే మా ఆయుష్మైతే ఒక విలేజ్ని నడిపించవచ్చు మంచిగా. గాయస్ ఇదే అంటే ఇక స్టీల్ ఫ్యాక్టరీకి నల్లది ఏముంది స్టీల్ తయారు చేసేది దీనివల్ల ఏమో కావచ్చు. గాయస్ ఫైనలీ వేర్ ఎట్ ద 7 hills డీలక్స్ డార్మిటరీ ఏసీ పర్ రూపీస్ 24 hours 250 rupees. మామ నేను చెప్పలే పెరిగే ఉంటుందని. నేను చెప్పిన పెరుగుతుంది రా అని 250. అదేంటిరా అరే 4 eyes అటు చూడు స్టిక్కర్ ముందు 200 ఇప్పుడు 250 అయింది. అది ఏమో నాకు తెలీదు. మొత్తం ఇక్కడ ఉన్న హారన్ సౌండ్ అవన్నీ సౌండ్ వస్తుంది నాకు. అది ఆఫ్ చెప్పు. అమ్మ రోడ్ పక్కనే ఉందిరా నాన్న. ఇడికెళ్ళి ఆర్కే బీచ్ జస్ట్ మీటర్స్. ఎంత 200 పార్కింగ్. ఇడికెళ్ళి 1/2 kilometer ఏమో ఉంది మనకు ఆర్కే బీచ్. చికెన్ దమ్ బిర్యానీ. బట్ వీ డోంట్ కేర్ అబౌట్ దట్ బిర్యానీ. పార్కింగ్ రా నాయన. పార్క్ ఎడ చేయాలి? పార్కింగ్ నీది అట్లే ఆన్లైనే ఉండనా? దా